అంటే ఆల్మోస్ట్ మేము ఆ మూవీ చేసిన తర్వాత ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ మధ్యే మళ్ళీ నా నంబర్ ఎక్కడో తీసుకొని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మూవీ గురించి క్లిప్స్ పంపించడం కానీ, లేదా పోస్టర్స్ అవన్నీ పంపించడం గానీ జరిగింది. నేను కంగ్రాచ్యులేట్ చేశాను. అప్పుడు ఆయన తప్పకుండా మీరు రావాలి, ఇలా ఆడియో లాంచ్ ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా బాబ్జీ గారి కోసం ఆయన ఒక మాట్లాడే విధానం గానీ, ఆ అభిమానం గానీ, దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వార్మ్త్, మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దాట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాల్ని కూడా మీరు బయట తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు సార్తో నేను ఎప్పుడో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 28 ఇయర్స్ ఉంటుంది. 98 ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కలిశాను నేను. సో హ్యాపీ సార్. అండ్ నాకు ఎవరైనా ఒకరు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నా బర్త్డేకి విష్ చేసిన వారు ఎవరైనా ఒక్కరు ఉన్నారంటే అది మా సుధాకర్ గారు మాత్రమే. నా అంటే నన్ను తెలిసినప్పటి నుంచి ఒక్క 1 ఇయర్ కూడా, అది నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే లేకపోయినా సరే, నేను ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయినప్పుడు కూడా సరే, మా సుధా అన్నయ్య దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, హ్యాపీ బర్త్డే అమ్మా, లాంగ్ లివ్, గాడ్ బ్లెస్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ కూడా చాలా ఒక మెయిన్ లీడ్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినంత వరకు నాకు స్టోరీ గురించి పెద్ద అవగాహన లేదండి, అది ఏం కథ అని కూడా నాకు తెలియదు. కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్తోనే ఆయన పెట్టారు. సో అందరూ కూడా ఈ మూవీతో పాటు వాళ్ళ కెరియర్ కూడా మంచిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ మూవీని చిన్న చిన్న మూవీసే కదండి, మీరే హెల్ప్ చేయాలి, తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర చేర్పించండి, చాలా పెద్ద విజయం చేకూర్చండి. థ్యాంక్ యూ సో మచ్.